సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ఆ జాతీయ మీడియా సంస్థలు భావించాయా? అందులో భాగంగానే అర్నబ్ గోస్వామి అలాగే రాజ్దీప్ సర్దేశాయ్ చంద్రబాబు గారిని ఆకాశానికి ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం మేడం రానున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ఆ జాతీయ మీడియా సంస్థలు భావించాయా? అందుకే ఆ జాతీయ మీడియా సంస్థల్లో ప్రధానంగా వినపడేటువంటి అర్నబ్ గోస్వామి గారు, రాజ్దీప్ సర్దేశాయ్ గారు చంద్రబాబు గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఆకాశానికి ఎత్తేసారా అంటే ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేయడం అని కాదు, వాస్తవాలని చెప్పుండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు అన్నీ అచీవ్ చేసి ప్రూవ్ చేసుకున్నటువంటి లీడర్ ఆయన. సో ఆయన ఏదైతే విజయవంతంగా అమలు చేశారో దాన్ని వాళ్ళు ఇంట్రొడక్షన్లో వాళ్ళు చెప్పారు, ఉన్నదే చెప్పారు. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు గుడ్ లుక్స్లో ఉందాము అని చెప్పిందని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు ఇంతకుముందు చేసినటువంటి అచీవ్మెంట్స్ చెప్పడం అనేది క్వైట్ కామన్. ఆ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు చెప్పారని భావించాలి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆయన ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడం కానీ, ప్రపంచ దిగ్గజాలని ఆంధ్రప్రదేశ్ వైపు, హైదరాబాద్ వైపు చూసేటట్టుగా చేయడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర అద్వితీయం, మరువలేనిది. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆయన తీసుకున్నటువంటి క్విక్ డెసిషన్స్ కానీ, ఆయన విజన్ 2020 కానీ, ఆ రోజున చిన్న వయసులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు యంగ్ ఏజ్, ఆయన 40s, ఎర్లీ 40s ఆయన ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన ఫస్ట్ ల్యాప్టాప్ యూజ్ చేసిన ఇండియన్ చీఫ్ మినిస్టర్. అప్పటి వరకు ల్యాప్టాప్ ఎవరు యూజ్ చేయాల, చంద్రబాబు నాయుడు గారితోనే అది మొదలైంది. అంటే ఆయన ఒక సిఈఓ లాగా, ఒక కంపెనీ ఆర్గనైజేషన్లో సిఈఓ లాగా ప్రజలే స్టేక్ హోల్డర్స్, అందులో వచ్చేటువంటి ప్రాఫిట్స్ని ప్రజలకు అందించేటట్టుగా ఆయన అనేవారు ఆంధ్రప్రదేశ్ సిఈఓ అని, సీఎం కన్నా కూడా సిఈఓ. ఎందుకంటే దాని ఫలాలు, దాని ఫలితాలని ఒక సిఈఓ సక్సెస్ అయితే కనుక ఆ ఫలాలు ఎంప్లాయీస్కి వెళ్తాయి, షేర్ హోల్డర్స్తో పాటు ఎంప్లాయీస్కి కూడా వెళ్తాయి. అవును. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన, ఆయనకున్నటువంటి విజన్ వలన, ఆయనకున్నటువంటి చాతుర్యం వలన, ఆయనకున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ వలన ఆ రోజున ప్రపంచ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ని ఆయన దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు పడటం వలన, అంచెలంచెలుగా ఐటీని అభివృద్ధి చేయడం వలన దాని ఫలితాలు స్టేక్ హోల్డర్స్ అయినటువంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేరవేశారు. అంటే సంపదని కింద వరకు వెళ్ళారు. ఆయన చేసుకున్న, ఆయన ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క, నిజంగా చెప్తున్నా అండి, ఆయనకున్నటువంటి అపారమైన సంపద ఏంటంటే మేధస్సు ఆయనకున్నది. ఆయనకి భవిష్యత్తు తరాల గురించి ఆలోచించేటువంటి విఘ్నత, ఏం చెయ్యాలి అనే నిరంతరం ఆయన పడే తపనలో నుంచి వచ్చిన అడుగులే ఇవన్నీ కూడా. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే చాలామందిని ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడచ్చు, కానీ ఆయన మైక్రోసాఫ్ట్ని ఎందుకు ఎన్నుకున్నారు, బిల్ గేట్స్ని కలవాలని ఎందుకు అనుకున్నారు, ఆయన ఎందుకు ఒక క్లర్క్ లాగా ఫైల్స్ పట్టుకుని గేట్ ముందు నుంచున్నారు? ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అలా గేట్ ముందు ఫైల్స్తో నుంచుకున్న చరిత్రను మీరు చూసారా, విన్నారా, కన్నారా? ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన 5 నిమిషాలు డిన్నర్కి వెళ్ళే టైంలో ఒక 5 minutes టైం ఇచ్చినటువంటి బిల్ గేట్స్, హీ ఎక్స్టెండెడ్ 45 minutes అండ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై లిసనింగ్ చంద్రబాబు నాయుడుస్ విజన్ టువర్డ్స్ ఏపీ గ్రోత్. ఇంత ఆ తర్వాత ఆయన ఇంప్రెస్ అయ్యి ఆయన చెప్పారు, నా టీం మెంబర్స్ని పంపిస్తాము. బికాస్ ఒక కంపెనీ పెట్టాలంటే దే విల్ సీ, దే హ్యావ్ టు
సీ మెనీ థింగ్స్ అనమాట. ఎట్లా అంటే వాళ్ళ కంపెనీ ఇక్కడ పెట్టడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ట్రావెలింగ్ కన్వీనియన్స్ ఉందా లేదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందా లేదా, ఎవరైనా వస్తే కనుక ఇక్కడి నుంచి వెళ్ళటానికి అక్కడి నుంచి వెళ్ళటానికి ట్రావెలింగ్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ఇలాంటివన్నీ సో మెనీ థింగ్స్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ను వచ్చి ఆ రోజున హైదరాబాద్ని చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి గుడ్ గవర్నెన్స్ చూసిన తర్వాత, ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసిన తర్వాత, ఓకే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి సేఫ్ ఉంది అని చెప్పి పక్కన కృష్ణన్ లాంటి దిగ్గజం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపినటువంటి వ్యక్తి బిల్ గేట్స్. ఆయన్ని ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజున బిల్ గేట్స్ ఎంటర్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు క్యూ కట్టినాయి. ఒరాకిల్ కానీ, సన్ మైక్రో సిస్టమ్స్ కానీ, మీరు ఏదన్నా చూసుకోండి, హెచ్పి కానీ అన్నీ క్యూ కట్టినాయి. ఎందుకంటే మైక్రోసాఫ్టే ఎంటర్ అయింది, దాన్ని అడ్డం పెట్టుకుని అన్నీ వచ్చినాయి, డెవలప్ అయింది. అద్భుతమైన 3వ నగరం హైదరాబాదు. 3 నగరాలు మనకి, 3వ నగరం సైబర్ సిటీ డెవలప్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇది ఇంతటి ముందు చూపుగా ఈ రోజున అందరం లక్షల జీతాలు సంపాదిస్తున్నామంటే ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయాలండి. ఒక క్లాస్ 4 ఎంప్లాయీ కూతురు కొడుకు ఈ రోజున లక్షలు సంపాదిస్తున్నారు. క్యాన్ యూ ఇమాజిన్? మనం ఎప్పుడన్నా అనుకున్నామా ఒక 20,000 జీతం, ఒక 50,000 జీతం, ఒక ₹1,00,000 తీసుకుంటామని? అటువంటి ఎన్వైర్న్మెంట్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. సో ఇందుకు ఈ రోజున ఈయన కానీ, రాజ్దీప్ కానీ, లేకపోతే అర్నబ్ గోస్వామి కానీ వాళ్ళకి తెలుసు, బికాస్ దే ఆర్ సీనియర్ జర్నలిస్టులు. ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్ అయింది, ఏ విధంగా రెవెన్యూని దేశ జీడిపి గ్రోత్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని డిజిట్స్ రెవెన్యూ సెంటర్కి వెళ్ళింది అనేది వాళ్ళకి దే నో వెరీ వెల్. అంటే ఎకానమిస్టులకు కూడా తెలుసు, దేశంలో ఉన్న ఇంటలెక్చువల్స్కి తెలుసు, దేశంలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు అందరికీ తెలుసు. ఒక స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలని ఒంటి చేత్తో శాసించినటువంటి చరిత్ర. ఇవన్నీ ఏంటంటే తట్టుకోలేక, జీర్ణించుకోలేక ఈ కేసీఆర్ లాంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు, అపోజిషన్లు ఎంత నీచంగా మాట్లాడారంటే, ఎంత హీనంగా మాట్లాడారంటే అది వాళ్ళ అసూయ మనస్తత్వానికి నిదర్శనం. ఒక వ్యక్తి పార్టీలకు అతీతంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, ఆంధ్ర రాష్ట్ర పేరు ప్రఖ్యాతుల్ని మనం పైకి తీసుకెళ్తుంటే, మన తెలుగువాడిగా, మన నాయకుడిగా ఆయన మెచ్చుకోవాల్సినటువంటి బ్రాడ్ మైండెడ్ లేనటువంటి నాయకులు ఈ కేసీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ సో కాల్డ్ డర్టీ పొలిటీషియన్స్. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్. ఎంత అవమానకరంగా మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారిని. ఏ రోజున వాళ్ళకి మళ్ళీ దిగజారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలా. అది ఆయన ఉన్నత మనస్తత్వానికి నిదర్శనం. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అండి. నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, హైలీ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్న పర్సన్. ఆయన మంచితనం, వాళ్ళ ట్రస్ట్లో ఉన్నటువంటి అనాథ పిల్లల్ని ఎవరైతే చదివిపిస్తున్నారో వాళ్ళకి చిన్నప్పటి నుంచే వీడియో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, టెక్నాలజీని అందులో ఇంప్లిమెంట్ చేశారు పేద విద్యార్థులకి. ఈ రోజు జగన్ ఏదో గప్పాలు కొట్టుకుంటున్నాడు, నేనేదో చేశాను. నువ్వు పుట్టకముందే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎడ్యుకేషన్ని, సాంకేతిక విద్యని అందుబాటులోకి తీసుకొచ్చారు చిన్న పిల్లలకి. అటువంటి ఘనత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున రాజ్దీప్ చెప్పడం ఏంటండి, అర్నబ్ గోస్వామి చెప్పడం ఏంటండి, డెఫినెట్గా చెప్పాల్సిందే. ఎందుకు ఉన్నది చెప్పండి, అదే కదా మీరు జర్నలిస్టులు చేసేది. తప్పులు చేస్తే తప్పులు కూడా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పలానా ఏరియాలో రాంగ్ స్టెప్ వేశారంటే ఎస్ యూ కెన్ టెల్ దట్ ఆల్సో. ఏదైతే మంచి చెప్పారో అది కూడా చెప్పడం. యాజ్ అ జర్నలిస్ట్, యాజ్ అ ట్రూ జర్నలిస్ట్ యూ హ్యావ్ టు టెల్ ఎవ్రీథింగ్ ట్రూత్. అది బాధ్యత వాళ్ళది. నేను అనుకుంటున్నా ఈ రోజున అధికారంలోకి వస్తారని కాదు, ఆయన ఐఎస్బి అండి. దేశంలో ఎంతమంది పోటీలు, నన్ను అసలు మీరు మాట్లాడమంటే ఇంకా చాలా మాట్లాడతా. ఐఎస్బి అనేది అసలు ఎన్నో రాష్ట్రాలు పోటీ పడి ఎందుకు ఆంధ్రప్రదేశ్కే వచ్చింది? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ప్రెస్టీజియస్ బిజినెస్ స్కూల్ అది. మీరు వెళ్ళండి, నేను వెళ్ళాను, నేను ట్రైనింగ్స్ తీసుకున్నా అందులో ఐఎస్బిలో. అది ఆయన తీసుకురాకపోతే నేను అందులో ట్రైనింగ్కి వెళ్ళేదాన్నా అండి? అఫ్ కోర్స్ నాకు మా కంపెనీ ఆపర్చునిటీ ఇచ్చింది.
ఆయన 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 నిర్ణయం వల్లనే కదా ఐఎస్బి హైదరాబాద్కి వచ్చింది. మాలాంటి వాళ్ళం అందరం ట్రైనింగ్ తీసుకోగలిగాము. ఇటువంటి ఐఎస్బి తీసుకురావడం కానీ సైబర్ సిటీని చూస్తా ఇండియాలో ఉన్నామా ఫారిన్లో ఉన్నామా అనే భావన మనకి ఈ రోజున కలుగుతుంది. ఆ బిల్డింగ్స్ని చూస్తే కనుక, దాన్ని చూస్తే కనుక అసలు ఇండియాలో ఉన్నామా అని మనమే ఆశ్చర్యపోయే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవన్నీ మీరు నిమ్స్ని ఎంత అభివృద్ధి చేశారో, ఫ్లైఓవర్ని తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. జన్మభూమి, అసలు నీట్నెస్ అనేది మీకు నేను నిజంగా చెప్తున్నా అండి, వేరే రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు మార్క్ కనిపించేది. ఎంత క్లీన్ అండ్ గ్రీన్. రాత్రిపూట వర్కర్స్ తోటి క్లీన్ చేయించితే తెల్లారేసరికి క్లీన్ అండ్ గ్రీన్. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అఫీషియల్ పనితో పాటు అర్ధరాత్రి తెల్లవారుజామున కారులో వెళ్ళి ఆ పరిసరాలని వాటిని క్లీన్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏంటి, ఏ విధంగా దాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలి అంటే నిరంతరమైన తపన చంద్రబాబు నాయుడు గారిలో. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, ఆ క్లీన్గా ఉంచడం, శుభ్రంగా ఉంచడము, అంటే ప్రజలకి మెరుగైన జీవన విధానాన్ని ప్రజలకు అందించాలి అనే ఒక తపన ఆయనలో. సో ఇవన్నీ ఏంటంటేనండి ఆయన యొక్క లీడర్షిప్కి నిదర్శనం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి, మారుమూల గ్రామాల్లో ఉన్నా కూడా, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, 9ంటికి ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. ఎక్కడో నువ్వు గ్రామంలో ఉన్నావు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు, నువ్వు 9ంటికి ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే ఆయనకి నేను 9:30కి వెళ్ళినా 10ంటికి వెళ్ళినా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఏ లెవెల్కి వెళ్ళినాయండి అంటే అంత టైంకి వచ్చేటట్టు ఆయన ఎక్కడో కూర్చుంటారు సెక్రటేరియట్లో, అంటే పరిగెత్తించారు. అందుకే అభివృద్ధి చెందిందండి ఆ రోజున, అందుకే అభివృద్ధి చెందింది. పరిపాలనని పరిచయం చేశారు, అభివృద్ధిని ప్రజలకి పరిచయం. అంతకుముందు కూడా చేయలేదని నేను అన్నా, అంతకుముందు ముఖ్యమంత్రులు కూడా చేశారు. కానీ మొట్టమొదటిసారిగా అభివృద్ధి ఫలాలని ప్రజలకి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రాలో నుంచి వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, పివి నరసింహారావు గారు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, చాలామంది వెళ్ళారు. కానీ ఒక పవర్ఫుల్ పొజిషన్లో, చక్రం తిప్పగలిగే స్థాయిలో పెద్ద పెద్ద జాతీయ నాయకులు క్యూ కట్టిన సందర్భం, పెద్ద పెద్ద నాయకులు అపాయింట్మెంట్ కోసం వేచి చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో తెలుగు ప్రజలందరూ కూడా గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అందులో ఎలాంటి డౌటు లేదు. సో అందుకని వాళ్ళు ఈరోజు అర్నాబ్ గోస్వామి కానీ రాజ్దీప్ కానీ చెప్పారంటే వస్తారు రారు రాకపోతారు అది సెకండరీ అండి, ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి చెప్పారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.